ఏటి చెల్లెం గారు పుసుక్కనన్నావో తెలియదు కానీ బానే అన్నావులే. ఈ ఆడవాళ్ళకి వయసు తగ్గితే వాయిస్ స్వీట్ కి మారిపోద్ది. మీ అమ్మేదబ్బాయి. అమ్మా ఐడియా లాంటి వచ్చారా? వస్తున్నాను రా. ఆంటీ గారు గిన్నెతో ఏదో ఉట్టుకొచ్చినట్టున్నారు. మీ అమ్మకి గోరింటాకి ఇద్దామని ఏరుకొచ్చాను. అలా చూడకబ్బాయి, నీ పెరట్లుంది. మీ అమ్మ ఎలాగో ఏరుకోవట్లేదు కదా అని మీరు ఏరేసుకున్నారా? ఏరు తెచ్చాను, మీ అమ్మ పెట్టుకుంటదని. ఏంటండి ఇలా వచ్చారు? మీ గోరింటాకి ఇద్దామని అక్కయ్య గారు. అయ్యో మీకెందుకని శ్రమ, నేను తెంపుకునేదాన్ని కదా. అమ్మా ఐడియా లాంటి ఏదో ఐడియాతోనే వచ్చి మీరు ఎట్లా చెప్పండి అంటే. ఏం లేదు అక్కయ్య గారు, మా ఇంట్లో మిక్సీ పని చేయట్లేదు, కాస్త మీ ఇంట్లో ఆడించి ఇచ్చేస్తారని. మొక్క మాది మిక్సీ మాది ముద్ద మాత్రం మీకా? అయ్యో మీరు కూడా కాస్త ఉంచుకోండి అక్కయ్య గారు, నూరుకొని. ఇలాంటి ఇండియన్ ఆంటీస్ ఇండియాలోనే ఉంటారు, కానీ ఇక ఇలాంటి ఐడియా లాంటి ఇంటి పక్కనే ఉంటారు. ఏంటబ్బాయి ఏదో అంటున్నావు? ఎండ లేకపోయినా ఒడియాలని పెట్టి ఇలాంటి ఐడియాలు మేము అంటున్నానంటే. మధు నన్ను ఊరికే పోడేస్తాడు. నూరుకొని మీరు కూడా పెట్టుకోండి అక్కయ్య గారు. పెరట్లోనే ఇంత మొక్క ఉన్నాయి, ఎప్పుడు పెట్టుకొని కనిపించలేదు. గోరింటాకు ఆడవాళ్ళు అంత ఇదైపోతారు మీకు తెలీదా? ఏ అబ్బాయి నూరు శాఖ మా ఇంటికి తెచ్చి